హలో అండి, అందరికీ నమస్తే. మన ఫ్యాక్టరీలో కొత్తగా తయారైన మోడల్ అండి. పూర్వం అమ్మమ్మ తయారు చేయించిన మంచం, తాతయ్య తయారు చేసిన మంచం ఇప్పుడు అలా చేయించుకోవాలంటే అలాంటి వర్కర్లు దొరకట్లేదు, అలాంటి కలప దొరకట్లేదు అని మనకు ఆలోచనలు ఉంటాయండి. అలా చేయించుకోవాలనుకుంటే మన గృహలక్ష్మిలో మంచం ఇలా తయారవుతుందండి. ఈ మోడల్ వచ్చి పూర్వం రాజుల కాలం నాటి మోడల్ అండి. దీన్ని మీసాల మంచం అని పిలుస్తామండి, మహారాణి మోడల్ అని కూడా పిలుస్తాము. ప్యూర్ నెంబర్ 1 బలాస టేక్వుడ్ కాటన్. థిక్నెస్ వచ్చి 2.5 అంగుళాలండి. టార్పింగ్ అది అయిన తర్వాత 2 అంగుళాల మంచం కింద తయారవుతుందండి. పూర్వం ఏంటంటే ఇలా చక్కీతో ఫ్రేమ్ తయారు చేస్తేనే మన పెద్దోళ్ళు ఒప్పుకునేవారండి, లేదంటే వాళ్ళకి సాటిస్ఫైగా ఉండేది కాదు. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ వర్క్ తగ్గిపోయిందండి. కొంతమంది కస్టమర్లకు అవగాహన ఉంటుందండి, మంచం ఎలా చేయించుకోవాలి అని, బలం ఎలా ఉంటుంది, ఫ్రేమింగ్ ఎలా చేయించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇలా కావాలనుకున్నప్పుడు పూర్వం చేసి ఇలా చక్కీ బద్దలు పెట్టి మంచం చేయమంటే తయారు చేసాం అనమాట. అలాగే సైడు కానీ మొత్తం అన్ని ఏకండి పెట్టలు పెట్టామండి. కాళ్ళ దగ్గర కూడా సేమ్ అండి, ఇలా కర్వ్ షేప్లో డిజైన్ వస్తుంది. టోటల్ న్యాచురల్ పాలిష్ అండి. ఒకటే కర్ర, ఒక చెట్టుది ఒకటే కర్ర, ఏ రంగులో ఉందో ఆ రంగులో మంచం తయారైందండి. పైన మన గ్లోజీ పాలిష్ అనమాట అండి. కింద కూడా మీకు మిషన్ తిప్పుకోవాలి, రోబో మిషన్ అంటే కింద ఫ్రీగా ఉంటుందండి. ఇంత పెద్ద మంచం అయినప్పటికీ రోబో మిషన్ తిరగడానికి ఫ్రీగా ఉండేలా గ్యాప్ ఇచ్చి తయారు చేసామండి. కస్టమర్ ఆన్లైన్లో చెన్నై నుంచి ఆర్డర్ చేశారండి. ఈ మంచం వచ్చి స్పెషల్ ఏంటంటే అండి, వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్గా ఇస్తున్నారు. అంటే మనం చెప్పేది ఏంటంటే ఈ మంచం వాళ్ళ అమ్మాయికి గిఫ్ట్గా ఇస్తున్నారు, తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి అబ్బాయికి గిఫ్ట్గా ఇస్తారు. ఇలాగా 4-5 తరాలు ఉన్నా సరే ఈ మంచం చెక్ చదవదండి. అది స్పెషల్ అండి. దీంట్లో మంచం పైకి ఎంతమంది ఎక్కినా వైబ్రేషన్ ఉండదండి. మోడల్ మీరు తెచ్చుకోండి, బలంగా అందంగా మంచి ఫినిషింగ్ వచ్చేలా, మీకు మంచం లైఫ్ ఉండేలా, మీ మనసుకు నచ్చేలా మేము మంచం తయారు చేసి ఇస్తామండి. థ్యాంక్ యూ గృహలక్ష్మి ఫర్నిచర్ షాప్ ఫ్యాక్టరీ ఫాలోవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.